అల్లు అరవింద్ గారి దగ్గర నుంచి? అల్లు అరవింద్ గారి దగ్గర నుంచి అదే అండి, డెడికేషన్, ప్యాషన్. అంటే నేను ఎంతమంది ప్రొడ్యూసర్స్ దగ్గర చేసినా అసలు ఆయన దగ్గర ఉండే ఒక టైప్ ఆఫ్ అంటే ఆయనకుండే ఎక్స్పీరియన్స్తో ఒక ప్రొఫెషనలిజం ఉంటుంది కదండి, అది అసలు ఎవరి దగ్గర ఉండదు. అసలు సినిమా ముందు రోజు నన్ను అలా పిలిచి చెక్ అంతా క్లియర్ చేసి, రెమ్యూనరేషన్ చెక్, అలా ఒక బ్లెస్సింగ్స్ ఇచ్చి, సినిమా వర్క్ అవ్వకపోతే మళ్ళీ ఆయనే నాకు వచ్చి ప్రాపర్గా అంటే మెసేజ్లో, వాయిస్ మెసేజ్లో ప్రాపర్గా ఇంత 1.5 minute వాయిస్ మెసేజ్ పెట్టారు నాకు. ఫ్లాప్ అయిన తర్వాత ఎందుకు ఫ్లాప్ అయిందని అంటే లిటరలీ ఒక టైప్లో సారీ చెప్పారు ఆయన నాకు. ఆయన స్టేచర్కి కానీ ఇది కానీ అవసరం లేదు. అవును అవును, నువ్వు మమ్మల్ని నమ్మి వచ్చావు, మేము అది డెలివర్ చేయలేకపోయాము, సో నీకు డెఫినెట్లీ మళ్ళీ ఇంకో హిట్ ఇస్తాను. అది హిట్ ఇవ్వడం ఇవ్వకపోవడం ఓకే, బట్ టెల్లింగ్ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ వెరీ ఇస్తారులేండి. ఆ టైం వచ్చినప్పుడు అది ఖచ్చితంగా వచ్చేస్తుంది కూడా. లావణ్య త్రిపాఠి గారు అంటే ప్రొఫెషనల్గానే ఏదన్నా చేద్దాం అనుకుంటుంది. షీ డజంట్ డూ ఎనీ టాక్టిక్స్ ఆర్ ఎనీథింగ్. ఇప్పుడు షీ అండ్ వరుణ్ వర్ డేటింగ్ ఫర్ వెరీ లాంగ్ టైమ్. అది నా విషయం నేను చేస్తున్నప్పుడు కూడా నాకు తెలియదు. సో అట్లా అంటే ప్రొఫెషనల్ పర్సనల్ లైఫ్లో ఉండే తన ప్రొఫెషనలిజం అది బాగుంటుంది. ఎస్. బన్నీవాస్ గారు? బన్నీవాస్ గారు ఫస్ట్ నాకు ఆయనలో అన్నిటికంటే ఎక్కువ నచ్చేది అయితే బన్నీ గారి మీద ఆయనకు ఉండే అభిమానం. పేర్లోనే పెట్టుకున్నారు కదా. అసలు ఆయనకి ఇచ్చే రెస్పెక్ట్ కానీ ఇది కానీ అంటే ఏంటి వీళ్ళిద్దరు బాగుండు అన్నట్టు అనిపిస్తుంది. బన్నీవాస్ గారితో 5 minutes మాట్లాడితే ఖచ్చితంగా 1 minute మనము బన్నీ గారి గురించి మాట్లాడాలి. బన్నీ గారి గురించి ఉంటుంది. సో ఆయన ద్వారా మీరు బన్నీ గారి గురించి తెలుసుకునే విషయం ఏంటి? ఆయనకి అర్ధరాత్రి లేపి ఎప్పుడు ఏంటి నీకేం కావాలి అని అంటే, ఐ వాంట్ టు బీ ది బెస్ట్ ఇన్ దిస్ వరల్డ్, దానికోసం నేను కష్టపడతా అని చెప్పి పడుకుంటాడు అల్లు అర్జున్ గారు. సో ఎవ్రీ సెకండ్ హీ వాంట్స్ టు బీ ద బెస్ట్, హీ వాంట్స్ టు ఇంప్రూవ్, హీ వాంట్స్ టు బికమ్ ద బెస్ట్. సో ఆ జీల్, ఆ ప్యాషన్, ఫైర్ పుష్ప అని చెప్పిన డైలాగ్ ఆయన ఒరిజినల్ డైలాగ్, ఆయనకు సెట్ అయ్యే డైలాగ్.